సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పల్నాడు జిల్లా సేవలేపురం మండలం మతుకుమల్లి గ్రామంలో సుమారుగా 70 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి 56 కుటుంబాలకి ఈరోజు పంచాయతీ సచివాలయం నుంచి నోటీసులు అందించారు. 4 రోజుల క్రితం ఈ 56 కుటుంబాలు అనేవి గత 60 సంవత్సరాల నుంచి కూడా ఆల్రెడీ వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు 60 సంవత్సరాల నుంచి కూడా కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు చెల్లిస్తూ పేదలు నివసిస్తూ ఉన్న వారికి ఈరోజు పంచాయతీ సెక్రటరీ గారు గత 4 రోజుల క్రితం నోటీసులు అనేది సర్వ్ చేయడం జరిగింది. దానికి మెమరాండంగా ఈరోజు మనం మండల మెజిస్ట్రేట్ అయినటువంటి తహసీల్దార్ వద్దకు వచ్చి వారికి ఇళ్ల పట్టాలు ప్లస్ వాళ్ళ యొక్క సంజాయిషిని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దీని గురించి పచ్చవ సూర్యనారాయణ, శివాది వెంకయ్య గారు లోకాయుక్తలో దాఖలు చేసినటువంటి పిటిషన్ ఆధారంగా మనం వారికి సంజాయిషి అనేది తెలపడం జరిగింది. పచ్చవ సూర్యనారాయణ గారు, శివాది వెంకయ్య గారు ఈ యొక్క 56 కుటుంబాలు 60 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి కుటుంబాల మీద ఈ విధంగా వీళ్ళు ఖాళీ చేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయంగా తెలియజేసుకుంటూ వీరికి జిల్లా కలెక్టర్ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు, మన ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మన ఎలక్షన్ ముందు గ్రామానికి ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు కూడా జనసేన పార్టీ తరఫున మేము సార్ గారికి ఒకటే మెమరాండం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇళ్ల పట్టాలు ఇస్తాము వీళ్ళకి అని చెప్పేసి తెలియజేశారు. అదే చెరువుని ఆక్రమించుకొని దగ్గర 100 ఎకరాలు పొలాన్ని ఆక్రమించుకొని ఉన్నటువంటి భూస్వాముల జోలికి కాకుండా కేవలం 1-2 సెంట్లు స్థలాన్ని నివసిస్తున్నటువంటి వారి మీద ఈ విధంగా నోటీసులు జారీ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి త్వరలోనే ఎమ్మెల్యే గారు, వినుకొండ రాంగణ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, కలెక్టర్ గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా దీన్ని తప్పకుండా తీసుకెళ్తాము. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కానీ ఈ విషయం మీద స్పందించి తగిన న్యాయం, బాధితులకి తగిన న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ నివాసం? అది ఏంటి, చెరువు కట్ట భూమి? మాది అది చెరువు కట్ట కాదండి, గ్రామ కట్టకం కింద ఉందని చెప్పారు. గ్రామ కట్ట కింద. కానీ మీరు చెరువు కట్ట భూమి ఆక్రమించుకున్నారు? లేదండి, గ్రామ కట్టకం కిందనే ఉంది. సరే, ఆక్రమించుకున్నారు అనుకో. మీరు ఎన్ని కుటుంబాలు ఉంటున్నారు? మేము దాదాపు 50-60 కుటుంబాలు ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి? 60 సంవత్సరాల నుంచి ఉన్నాం. మా వాళ్ళ సగం కాడ నుంచి ఉంటున్నాం. మా పెళ్ళైన కాడ నుంచి. మా పెళ్ళై 20-40 సంవత్సరాలు అయింది అనుకో. అంత ముందు వాళ్ళు ఒక 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. 60 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము ఇప్పుడు. ఇంటికి సీసీ రోడ్లు, అన్ని ఉండయండి. సీసీ రోడ్లు ఉండయి, మళ్ళా కరెంట్ బిల్లు ఇస్తున్నాము, కరెంటు మాకు ఉండయి, ఇళ్ల పనులు కడుతున్నాము, అన్ని చేస్తున్నాం. రేషన్ కార్డు మేము లోన్లు కూడా తీసుకున్నాం. మాకు ఈ ఇంద్రమ్మ పథకంలో మాకు ఇల్లు కూడా మేము కట్టుకున్నాం. అక్కడే ఆ ప్లేస్ లోనే అప్పుడు ఇల్లు కూడా ఇచ్చారు మాకు. ఆ ప్లేస్ లోనే కట్టుకున్నాం. ఇప్పుడు మేము ఈ పట్టాలు తెచ్చుకున్నాం అని చెప్పి లోన్లు కూడా తెచ్చుకొని లోన్లు కడుతున్నాం. మరి ఇప్పుడు మాకు అర్జెంట్ గా ఖాళీ చేయమని మాకు నోటీసులు పంపించారు. ఇవి వచ్చి 5 రోజులు అయిందండి. సెప్టెంబర్ లో వచ్చినట్టుంది కదా. మాకు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదమ్మా? ఆయన పేరు ఏందో మరి, సెక్రటరీ, పంచాయతీ సెక్రటరీ ఎంఆర్ఆర్ గారు, వాళ్ళే ఇవ్వలేదు. గవర్నమెంట్ నుంచి మాకు రాలేదు. వారం కిందటే ఇచ్చారు. వారం కింద ఇచ్చారు. 22వ తారీఖు అంటే మీకు 15వ తారీఖు ఇచ్చారా? 15వ తారీఖు ఇచ్చారు. 15వ తారీఖే ఇచ్చారండి. మాకు డేట్ వెళ్ళిపోయినాక ఇచ్చారు. ఇప్పుడు మాకు అర్జెంట్ గా ఖాళీ చేయమని అంటున్నారు. మేము ఆ ఖాళీ 60 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మేము ఖాళీ అయితే చెయ్యము. మాకేదైనా ఆధారం చూపించి ఖాళీ చేసుకోమను. దానికి కూడా మేము అలాగే అది 25 ఎకరాలు అంటున్నారు కదా. మరి అది ఏడుందో మరి వాళ్ళందరికీ తీసుకొస్తే మేము కూడా ఖాళీ చేస్తాం. 25 ఎకరాలు ఎవరు ఆక్రమించుకున్నారు? ఎవరెవరు ఉన్నారు ఊళ్ళో? వాళ్ళందరూ ఉన్నారు. భూస్వాములే ఆక్రమించుకున్న వాళ్ళకేం చెప్పట్లేదు. మాకు ఇప్పుడు కొద్ది ఇల్లు కట్టుకున్నందుకు మమ్మల్ని ఖాళీ చేయమంటారు. ఆక్రమించుకున్న భూమిని వదిలేసి మీ ఇళ్ళ వరకు ఖాళీ చేయమంటున్నారు. అన్ని కులాలు ఉండారు, ఒక్క కులమేనే కాదు. పిల్లల తల్లులు అందరం చిన్న మేము కూలి చేసుకొని బతికేవాళ్ళం. ఎప్పటికప్పుడు తెచ్చుకునేవాళ్ళం. కులం కాదు.